హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. పార్టీ మీరు వస్తే బాగున్నాడు, ఏ పార్టీ అధికారానికి వస్తే బాగున్నారు? మన వైఎస్ఆర్ పార్టీ. ఎందుకని? అతను చేసిన మంచి పనులకు, అతను చేసిన పిల్లల స్కీమ్లకు, అతను చేసిన బీదోళ్ళు సహాయాలకు అది అంతా మనము అనుకొని అతనికి మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకోవాలని మనమందరూ ఒక డిసైడ్ చేసుకున్నాము. వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా కానీ మనము 100% జగన్కు మన పార్టీకి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే స్కీమ్స్ సంబంధించి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే దేనికైనా ఏ పార్టీ బాగా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తారా, తెలుగుదేశం చేస్తారు అనుకున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి ఇప్పుడు నుంచి ముందు నుంచి కూడా అతను చేస్తున్నాము. కానీ అతను వచ్చిన తర్వాత కొన్ని మంచి స్కీములు ఇచ్చారు కాబట్టి జనాలు అతని మీద చాలా ప్రేమగా ఉన్నారు. బీదోళ్ళు, ముసలోళ్ళు వాళ్ళంతా. అందుకు తప్పకుండా జగన్ పార్టీ వస్తుంది. మనం వచ్చేదానికి ప్రతి ఒక్కరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటాం. ఇచ్చు వయసు పార్టీను, ఇచ్చు జగన్ అది అన్నస్తేనే ప్రభుత్వం మాట్లాడుతుంది. అది ఏం జరుగుతుంది? మాకు వికలాంగులకి మాకు మంచి జరుగుతుంది. మా పిల్లలకి చదువు బాగా జరుగుతుంది. మాకు ఆనందంగా ఉంటుంది. అన్న అది జగన్ రావాలి, అన్న వస్తాడు. అది చంద్రబాబు ఎందుకు రాకూడదు? నాకు పింఛన్ రప్పించడానికి లేకుండా చేశాడు. అది మాకు ఒకటే, మా పనులు చేసుకునే వాళ్ళము, మాకు తప్పదు కదా. అంటే ఏ పార్టీ ఏది వచ్చినా అంతే. మా గవర్నమెంట్ ఏదో మేలు చేస్తా అనుకుంటారు. మేలు చేసేది వచ్చేది ఏముండవు. మేలు చేసే గవర్నమెంట్ చంద్రబాబు మేలు చేయడా? ఎవరు చేయరు. వాళ్ళకేదో ఉండేవాళ్ళు మేలు చేసుకుని మాకేం చేస్తారు? మేలు మీకు ఇస్తున్నారు కదా ఏం పథకాలు? సార్ ఏం పథకాలు రావు, ఎవరు వచ్చినా రావు అంతే. మాకు మాత్రం అంతే సార్. పనులు చేసుకోవాలి, మాట మటుకు పని చేసుకోవాలా, కష్టపడాలా, చేయాలంటే ఏం లేదు. ఎట్లుంటాయి ఎలక్షన్, ఎట్లుంటాయి, ఏం పరిస్థితి? ఇప్పుడు రాబోయే కాలానికి కాంగ్రెస్ అయితే బెటర్ ఉంటుంది సార్. కాంగ్రెస్ ఉంటే బెటర్ ఉంటుంది, దేశము సురక్షితంగా ఉంటుంది అని ప్రజల అభిప్రాయం. జరుగుతున్నది అంతా మీరు చూస్తున్నారు. ఎలా జరుగుతున్నది మతం మీదనే జరుగుతుంది. దానికి ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా మతం ఆధారంగా జరుగుతుంది. దానికి విరుగుడు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరు మంచి చేస్తారనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఒక విజన్ కలిగిన నాయకుడు సార్. జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన పథకాలలో ఆయన కొంచెం టోటల్లీ ఇదే అయిపోయినాడు. ఈయన అభివృద్ధి అనేది జరుగుతుంది సార్. అంటే యువతకు ఒక స్థానం అనేది చూపిస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయన పథకాలు ఉంటాయి సార్. పథకాల మీద ఇప్పుడు ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ సుఖపడతారు. అది పథకాలు ఇస్తే ఏమవుతుంది? అమౌంట్ వస్తుంది, పోతుంది, అంతే. దానివల్ల కొంచెం ప్రయోజనం ఉంటుంది అంతే. ఉద్యోగానికి పథకానికి తేడా చాలా ఉంటుంది కదా. ఆ విధంగా కడపకు సంబంధించి, కడప నగరానికి సంబంధించి ఇక్కడ పోలింగ్ ఎట్లా ఉంటుంది? ఎలక్షన్ సంబంధించి టీడీపీ, వైఎస్ఆర్సీపీ హోరాహోరీగా ఉంది ఇక్కడ. అంటే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? కడపలో అయితే మనకు వైసీపీనే కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనుకుంది. రెండు పార్టీలు కొంచెం ఇదిగా ఉన్నాయి, కాకపోతే వైసీపీ కొంచెం ఇదిగా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ వైసీపీని గెలుస్తూ ఉంటాం కూడా గెలుస్తుంది అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది కదా, మంచి వ్యక్తినే ఇచ్చినారు, అఫ్జల్ ఖాన్కు. ఆయన పేరున్న లీడరే. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఒక నమ్మకం అనేది ఉంది. అంటే పోగొట్టుకున్న వస్తువును గుర్తు తెచ్చుకున్నట్టు ఉంది. ఇప్పుడు అభివృద్ధి అనేది ముందు, అంటే సేఫ్టీ అనేది ముందు ఉన్నింది. కాకపోతే ఇప్పుడు దాన్ని బీజేపీ వచ్చిన తర్వాత కొంచెం ఇది అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎంటర్ అయింది కాబట్టి అంటే రెండు పర్యాయాలు
అంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కు ఒక లీడర్ అనేది లేడు. దానివల్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి లేదు. ఇప్పుడు సరైన నాయకుడు అనేది షర్మిలమ్మ మేడము ఎంచుకున్నారు కాబట్టి ఇప్పుడు టఫ్గా అనేది ముగ్గురు ఉన్నారన్నమాట. దాన్ని బట్టి ప్రజలు ఎవరికి ఇది చేస్తారనేది ప్రజల నిర్ణయం ఉంటుంది. కాకపోతే ముగ్గురు కొంచెం ఇదిగా ఉన్నారు. కడప కానీ ఇక్కడ కానీ ఏ పార్టీ అధికారానికి వస్తే మీరు బాగుంటుంది? అధికారంలో ఇప్పట్లో వైసీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు కొన్ని స్కీములు చేశారు. ఆ స్కీములతో పబ్లిక్లో మాస్లో ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. స్కీములు ఈ 5 సంవత్సరాలు పబ్లిక్ డైరెక్ట్గా వాళ్ళకు అందుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా డైరెక్ట్గా విక్టిమ్స్కు డైరెక్ట్గా పబ్లిక్కు అందే దాఖలాలు ఎప్పుడు లేవు. ఈ 5 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి మాస్లో కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ మాస్లో ఈ ఒక గవర్నమెంట్కే కొంత లైక్ ఉండదు. ఎందుకంటే పబ్లిక్ ఏమన్నా అంటే సోమారితనం చేస్తారు. ఈయన వాస్తవం సోమారితనం చేస్తారు. ఏదో కూర్చొని ఉంటే నాకు లెక్క వస్తుందిలే అనేది ఒక టైప్లో వచ్చేస్తారు. ఇది అమ్మబడి కానీ ఆటో వాళ్ళు కానీ తర్వాత రైతులకు కానీ తర్వాత వచ్చి వీగర్ సెక్షన్ కొంతమంది ఏదేదో నానా రకాల స్కీమ్లు పెట్టారు. దాంతో ఈ మాస్లో ఇంకా అంతా ఆ ఉప్పు ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇంతకంటే పెద్ద స్కీమ్లు ఇస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడుది దాదాపు 14 సంవత్సరాలు ఆయన సీఎంగా చూసాం. ఆయన మాటలు తప్ప గాడివడి ఖేలు తప్ప స్కీములు తెచ్చేది ఏముండవు. ఆయన ఉన్నప్పుడు కూడా దాదాపు చెప్పాలంటే నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు స్కీములు అనేది దాన్ని తెచ్చింది ఆయనే. పబ్లిక్ స్కీములు తెచ్చిన తర్వాత ఆయన ఉన్నప్పుడు చేయూత అని తర్వాత బీసీలు వాళ్ళు కార్పెంటర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేశారు? ఆ స్కీమ్లకే ఖండం చేశారు. ఈయన ఉత్త మాటలు తప్ప ఏం లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ముస్లిమ్స్కు ఆదుకట్టుకుంటున్నాడు. ఈ రిజర్వేషన్ అని ఇచ్చి 4% రిజర్వేషన్ ఇచ్చి తర్వాత ఇది పిల్లలకు స్కాలర్షిప్ ఫ్రీ రిప్లేస్మెంట్ ఇచ్చి ఆయన పేరుతో కొంత లైకింగ్ ఎక్కువ అయిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ఈ స్కీమ్లు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన ఊరికి హంబక్ ఆయన కుటుంబము ఆయన బంధువులు వాళ్ళు లాభపడి వాళ్ళు ఆస్తులు కానీ వాళ్ళు ప్రపంచంలో బాగుండాలి, వాళ్ళ చిరాస్థాయి బాగుండాలా, వాళ్ళ కోరికలు బాగాలని వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఆయనకు పబ్లిక్ డ్రామా మాస్టర్ అని కనుక్కున్నారు. నేను కూడా దాదాపు 42 సంవత్సరాలు తెలుగుదేశం సేవ చేసినవాడిని. మొన్న ఒక 15 days బ్యాక్ బయటికి వచ్చేస్తాను. ఏమరా అంటే ఆయన ఒక్కోసారి కొంత ఆయన సొంతం కోసం ఆయన పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ పొత్తుల్లో ఆయనే బాగా బెనిఫిట్. ఆయనకు ఏడ ఇబ్బంది అంటే ఆ పార్టీకి పోయి పొత్తులు పెట్టుకుంటారు. పబ్లిక్ గురించి ఆలోచించారు. ఇప్పట్లో ఏముంటే కూడా రాష్ట్రంలో వైసీపీ వస్తే జగన్ మళ్ళా రిపీట్ అయితే ఈ స్కీములు కంటిన్యూ అవుతాయని పబ్లిక్లో ఉండదు. కాబట్టి పబ్లిక్తో మనం ఏదో సేవ చేయాలనే ఉద్దేశంలో ఉండే నాయకులు ఎవరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్క సెక్షన్లో ముస్లిమ్స్లో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ రైతుల్లో కానీ ఎవరు కూడా ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో యువజన కార్మిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ప్రభుత్వంకి లైక్ చేస్తున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు వేసి అందరు తెలుసు. చంద్రబాబు నాయుడు డ్రామాలు బాగా తెలుసుకున్నాయి. నేను 42 సంవత్సరాలు కడపలో 1982లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడుతో సీనియర్ నా కార్యకర్త. నేనే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు డిస్లైక్ చేస్తాను, డిస్కార్డ్ చేశానంటే ఎంత ఆయనకు పబ్లిక్ మోసం చేసిందని తెలుసుకోవచ్చు. నేను ఈ మున్సిపాలిటీలో దాదాపు 5 సార్లు కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, మా కడప మైనార్టీ కమిషన్ డైరెక్టర్గా, రాష్ట్ర డైరెక్టర్గా అన్ని పనిచేస్తాను. ఆయన ఏమనేది తెలుసు. ఆయన ఊరికి హంబక్ తప్ప ఏం లేదు. ఈ పిల్లడు మాతో చిన్న వయసులో అయినప్పటికీ ఇతను దేవుడు వరిచ్చినాడు, చేస్తున్నాడు. ఇతనే మళ్ళీ ఈసారి రిపీట్ అయితే రేపు ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని నా కోరిక. నాతో పాటు మా మైనార్టీ సోదరులు కూడా మా మైనార్టీ సోదరులతో పాటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మా క్రిస్టియన్ మైనార్టీ కానీ కులస్తులు కూడా
ఇప్పట్లో మళ్ళా జగన్కి ఈ రాష్ట్రంలో మళ్ళా ఒక అవకాశం ఇస్తే రేపు భవిష్యత్తులో అంత బాగుంటుందని కోరికలు ఉన్నాయి. ఈ మధ్యలో ఈ కాంగ్రెస్ షర్మిలాకి వచ్చింది, కానీ షర్మిలా కాంగ్రెస్కు ఇండియన్ కాంగ్రెస్కు పోయినసారి కన్నా ఈసారి 2-3% ఆఫ్ ఓట్స్ పెరుగుతాయి. సీట్స్ ఎక్కడ వచ్చే అవకాశాలే లేవు. వాళ్ళు ఏదో పబ్లిక్లో చెప్తున్నా హంతకులు గింత వాళ్ళ కుటుంబ విషయాలే, వాళ్ళు ఏమన్నా తేల్చుకొని మనకెందుకు దాని గురించి మనం ఆలోచించలేదు. మనం ఆలోచించే వరకు ఈ పబ్లిక్లో ఈ ఆంధ్రాలో కడపలో ఇంకోసారి అవకాశం ఇస్తే బాగుంటుందని పబ్లిక్ పల్స్. అది నా ఒకటి ఇది కాదు, పబ్లిక్ ఈ విధంగా ఉన్నారు. మేము కూడా ఆ పబ్లిక్తో పాటు పోతున్నారు. మా మైనార్టీ సోదరులు కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు అఫ్జల్ ఖాన్ వస్తే చీలుస్తాడు పూడుస్తాడు. ఏం పొడిసలేడు చీల్చలేడు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు అంతా పెరుగుతాయి, అంతవరకు దానికి ఏం లేదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.